ఎస్క్యూఎల్ అంటే ఏంటి అసలు? మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ క్వెరీయింగ్ చేయడానికి, క్వెరీ అంటే క్వెషన్ ఆస్క్డ్ టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ క్వెరీయింగ్ చేయడానికి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఏమని చెప్పినా నేను? ఎస్క్యూఎల్ అని చెప్పినా కదా! సో, ఈ ఎస్క్యూఎల్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను నేను. బట్ ఎస్క్యూఎల్ కోర్స్ మొత్తం ఒక ప్లే లిస్ట్‌లో ఉంది నా ఛానెల్‌లో. ఎస్వి టెక్నాలజీ ఈ ఛానెల్‌లో చూడండి. ఓకే. ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. SQL lets you access and manipulate databases. ఈ SQL ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే డేటాబేస్ ని యాక్సెస్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న డేటాని మనం యూజ్ చేయొచ్చు అండ్ మ్యానిపులేట్ చేయొచ్చు. మ్యానిపులేట్ మీన్స్ చేంజెస్ కానీ అప్డేట్స్ కానీ ఆల్టర్స్ కానీ చేయొచ్చు. అండ్ ద ఫస్ట్ వెర్షన్ ఆఫ్ SQL ఈజ్ కాల్డ్ యాజ్ సీక్వెల్. అంటే ఓల్డెన్ డేస్ లో లేకపోతే ఫస్ట్ వెర్షన్స్ లో దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే సీక్వెల్ అని పిలిచేవాళ్ళు. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ 1970 బై IBM కంపెనీ. ఈ SQL ని 1970లో IBM కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ SQL ఈస్ టు స్టోర్, మ్యానిపులేట్ ఆర్ రిట్రైవ్ డేటా. ద మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే అసలు ఉద్దేశం ఏంటి అంటే డేటాని స్టోర్ చేసుకోవాలి అండ్ మనం అడిగినప్పుడు ఇవ్వాలి. అండ్ మధ్యలో ఏమైనా అప్డేట్స్ కానీ చేంజెస్ కానీ ఇన్సర్షన్స్ కానీ డిలీషన్స్ కానీ ఉంటే చేయాలి. దిస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ SQL. ఒక లాంగ్వేజ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట అది. అండ్ SQL ఈజ్ యూజ్డ్ బై మోస్ట్ RDBMS యూజర్స్. ప్రెసెంట్ ఉన్న RDBMS యూజర్స్లో ఎక్కువ మంది యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ ఏంటి, మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ లేదా మోస్ట్ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఫర్ RDBMS యూజర్స్ SQL. Okay. In 1979, Oracle Corporation introduced the first commercially available implementation of SQL. యాక్చువల్గా స్టార్ట్ అవ్వడం 1970లో ఇది డెవలప్ అయింది. బట్ కమర్షియల్లీ లాంచ్ అయింది మాత్రం ఒరాకిల్ కార్పొరేషన్ ద్వారా 1979లో. ఓకే, దిస్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఫీచర్స్ ఆఫ్ SQL అంటే SQL వల్ల మనకు యూజెస్ ఏంటి, దాని అడ్వాంటేజ్, లేకపోతే దాన్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తున్నారు, వైడ్లీ యూజ్డ్ అని చెప్పినాను కదా. ఎందుకు అంటే SQL ఈజ్ ఏ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. సో మనకు లాంగ్వేజెస్లో 2 టైప్స్ ఉంటాయి, ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని చెప్పేసి, నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అని చెప్పేసి. సో ఈ ప్రొసీజరల్ లాంగ్వేజ్లు అన్నీ కూడా కొంచెం సింటాక్స్లు ఇవన్నీ కూడా కొంచెం టఫెస్ట్గా ఉంటాయి అన్నమాట. నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా కొంచెం ఈజీగా ఉంటాయి. నెక్స్ట్, SQL ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఇట్ ఈజ్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. యూజెస్ సచ్ వర్డ్స్ లైక్ సెలెక్ట్, ఇన్సర్ట్, డిలీట్. సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది అర్థం కావడానికి, ఎందుకంటే ఇంగ్లీష్లోనే రాస్తున్నాం కాబట్టి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద వర్డ్స్ అంటే మనం ఇందాక చూసిన క్వెరీస్లో కూడా మనం చూడొచ్చు. సెలెక్ట్ అనేది మనకు తెలిసిన వర్డ్, ఫ్రమ్ అనేది మనకు తెలిసిన వర్డ్, వేర్ అనేవి మనకు తెలిసిన వర్డ్, ఇలాంటి మనకు తెలిసిన వర్డ్సే ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నాం. అండ్ ఇట్ సేవ్స్ టైమ్ టు రిట్రైవ్ ద డేటా అండ్ ప్రాసెస్. సో మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి డేటాని రిట్రైవ్ చేయడం అనేది చాలా ఈజీగా చేస్తుంది. సపోజ్ నాకు ఒక 1 lakh స్టూడెంట్స్ ఉన్నారు JNTUలో లేకపోతే OUలో. ఈ 1 lakh స్టూడెంట్స్లో నుంచి ఎవరికైతే ఏ గ్రేడ్ వచ్చిందో వాళ్ళ లిస్ట్ కావాలి నాకు. అప్పుడు ఏం చేయాలి, ఈ 1 lakh స్టూడెంట్స్కి మనం సెర్చ్ చేయాలి ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళని అంటే మాన్యువల్గా మనకు చాలా టైం పడుతుంది. బట్ ఈ SQLలో మాత్రం విత్ ఇన్ 5 to 6 సెకండ్స్లో ఓన్లీ 1 or 2 లైన్స్ క్వెరీ రాయడం ద్వారా మనం చేయొచ్చు అనమాట. ఇది చాలా టైం సేవ్ చేస్తుంది. ఇట్ యూజెస్ ద క్వెరీయింగ్ ద డేటా. సో ఆల్రెడీ చెప్పాం కదా, క్వెరీయింగ్ ద డేటా కోసం యూజ్ చేస్తాం. గ్యారంటీయింగ్ డేటాబేస్ కన్సిస్టెన్సీ, ఇది మెయిన్ పాయింట్. అంటే ఇవన్నీ చేసేటప్పుడు డేటా కన్సిస్టెంట్గా ఉండాలి అంటే SQLనే యూజ్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఇన్కన్సిస్టెన్సీ ఉండదు. వాట్ కెన్ SQL డూ? SQL ఏమేం చేస్తుంది? SQL కెన్ ఎగ్జిక్యూట్ క్వెరీస్ అగెన్స్ట్ ఏ డేటాబేస్. ఒక డేటాబేస్లో క్వెరీస్ని డిజైన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఆ క్వెరీస్ ద్వారా మనం డేటాని స్టోర్ చేయొచ్చు అండ్ మ్యానిపులేట్ చేయొచ్చు అండ్ రిట్రైవ్ చేసుకోవచ్చు. స్టోర్ చేయడము మనకు తెలుసు, మ్యానిపులేషన్ మీన్స్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ చేయొచ్చు. అండ్ రిట్రైవ్ మీన్స్ యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్, SQL కెన్ రిట్రైవ్ డేటా ఫ్రమ్ డేటాబేస్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇప్పుడు ఆపరేషన్స్లో దాన్ని. నెక్స్ట్, SQL కెన్ ఇన్సర్ట్ రికార్డ్స్ ఇన్ డేటాబేస్. SQL కెన్ అప్డేట్ రికార్డ్స్ ఇన్ డేటాబేస్.
ఎస్క్యూఎల్ కెన్ డిలీట్ రికార్డ్స్ ఫ్రమ్ డేటాబేస్. ఇప్పటి వరకు చెప్పుకున్నవి అన్ని దాన్ని మనం ఏమంటాం, డేటాబేస్ మ్యానిపులేషన్ అంటాం. ఓకే, ఎస్క్యూఎల్ కెన్ క్రియేట్ న్యూ డేటాబేసెస్. సో ఈ ఎస్క్యూఎల్ ని యూజ్ చేసి మనం ఎన్ని డేటాబేసెస్ అయినా మనం ఓన్ గా క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్, ఎస్క్యూఎల్ కెన్ క్రియేట్ న్యూ టేబుల్స్ ఇన్ డేటాబేస్. వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ డెఫినేషన్ తీసుకున్నట్లయితే ద కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఈజ్ డేటాబేస్. సో ఆ టేబుల్స్ ని, కొత్త టేబుల్స్ అన్నిటిని క్రియేట్ చేయడానికి డేటాబేస్ లో వి యూజ్ ఎస్క్యూఎల్. నెక్స్ట్, ఎస్క్యూఎల్ కెన్ క్రియేట్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇన్ డేటాబేస్. ఎస్క్యూఎల్ డేటాబేస్ లో స్టోర్డ్ ప్రొసీజర్స్ ని క్రియేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఎస్క్యూఎల్ కెన్ క్రియేట్ వ్యూస్ ఇన్ డేటాబేస్. సో మనం వ్యూస్ అనే కాన్సెప్ట్ కూడా నేను ఆల్రెడీ ఈ ఛానల్లో చెప్పాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే క్లాస్ నెంబర్ 12లో మీకు కనిపిస్తుంది. డిబిఎంఎస్ క్లాస్ నెంబర్ 12 డిబిఎంఎస్ ప్లేలిస్ట్లో మీరు వ్యూస్ గురించి కూడా చూడొచ్చు. వ్యూ అంటే వర్చువల్ టేబుల్ అన్నమాట. నెక్స్ట్, ఎస్క్యూఎల్ కెన్ సెట్ పర్మిషన్స్ ఆన్ టేబుల్స్, ప్రొసీజర్స్ అండ్ వ్యూస్. అంటే గివింగ్ పర్మిషన్స్, రివోకింగ్ పర్మిషన్స్. అంటే ఆ డేటాబేస్ని ఎవరు యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయాలి అనేది కూడా ఈ ఎస్క్యూఎల్లో మనం డిసైడ్ చేయొచ్చు లాంగ్వేజ్ ద్వారా. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్.